మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. విరాట పర్వం మూవీ ప్రమోషన్స్ లో ఎమోషన్ పెంచింది ఫిల్మ్ టీమ్. అయితే సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అంటూ బిరుదు ఇవ్వడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ పెరిగింది. స్వతహాగా పవర్ స్టార్ అభిమాని అయిన సాయి పల్లవే అంత పెద్ద బిరుదులొద్దన్న పవర్ఫుల్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో సాయి పల్లవికి సపోర్టివ్ గా ఈ వార్తను వైరల్ చేస్తున్నారట. నేషనల్ స్టార్ నాని, నేషనల్ హీరోయిన్ నజ్రియా కాంబినేషన్ లో వచ్చిన మూవీ అంటే సుందరానికి వసూళ్ల వరద పెరిగింది. ఓవర్సీస్ లో కేవలం 3 days లోనే $1 million కలెక్ట్ అయ్యాయి. హిట్ టాక్ తో నడుస్తున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వెలుగులు పెంచేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 10వ మ్యారేజ్ యానివర్సరీని ఫారిన్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఉపాసనతో కలిసి తన దిగిన ఫోటో ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోతో శంకర్ మూవీలో చెర్రీ లుక్ ఎలా ఉంటుందో రివీల్ అయింది. తమిళ స్టార్ విజయ్ దళపతితో దిల్ రాజు నిర్మిస్తున్న మూవీ ఫస్ట్ లుక్ రాబోతోంది. ఈ నెల 22న ఈ మూవీ పోస్టర్ రాబోతోందట. వంశీ పైడిపల్లి మేకింగ్ లో విజయ్ చేస్తున్న ఈ మూవీ టైటిల్ తో పాటు పోస్టర్ ని అలాగే గ్లిమ్స్ ని విజయ్ బర్త్డే స్పెషల్ గా లాంచ్ చేయబోతోంది ఫిల్మ్ టీమ్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సంబంధ చేస్తున్న మూవీ ఖుషి. శివ నిర్వాణ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్లో సాంగ్ తెరకెక్కించబోతున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఖుషిలోని సాంగ్ ని కూడా రీమేక్ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే హాస్పిటల్లో చేరిందంటూ ఓ వార్త నెట్ లో హల్చల్ చేస్తోంది. హార్ట్ బీట్ పెరగడంతో హాస్పిటల్లో చేరిన దీపిక అంటూ గుసగుసలొచ్చాయి. అయితే అదేం లేదని జనరల్ చెకప్ కే దీపిక హాస్పిటల్ కి వెళ్లిందని తేల్చేశారు తన మూవీ నిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య ఒకరితో మరొకరు ఫైట్ కి సై అన్నారు. దసరాకి ఇద్దరు బాక్సాఫీస్ లో తలపడనున్నారు. గాడ్ ఫాదర్ తో చిరు, 107 సినిమాతో బాలయ్య ఈ దసరాకు బాక్సాఫీస్ మీద దండెత్తనున్నారట. సుమంత్ హీరోగా చేస్తున్న కొత్త ఎక్స్పెరిమెంట్ అహం రీబూట్. ఈ మూవీతో దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు ప్రశాంత్ సాగర్. ఇక విడుదలకు సిద్ధమైన ఈ మూవీ తాలూకు టీజర్ ను లాంచ్ చేసింది ఫిల్మ్ టీమ్.